తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఇక మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారికి మటుకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా పంచమ దశమాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చలో ఉండడం, అలాగే పంచమ స్థానంలో గురువు 100% ఎక్సలెంట్గా బలంగా ఉండడం, అలాగే వెళ్ళిపోతూ ఏలినాటి శని మనకి మార్చి 31 వెళ్ళిపోతాం కాబట్టి ఏలినాటి శని కూడా ఈ నెలతో వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోతూ ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి గత 7.5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలు ఏ విషయంలో అయినా సరే, నిందలు, అపనిందలు, డబ్బు ఖర్చు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, అనారోగ్యం, చిన్న సర్జరీలు ఏమైనా జరగడం. ఎందుకంటే కరోనా టైం కరెక్ట్గా అప్పుడే వచ్చింది కాబట్టి ఎక్కువగా మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఇదయ్యారు కరోనా ఎఫెక్ట్. కాబట్టి మా మకర రాశిలోకే వచ్చిందన్నమాట ఆ టైంలో కరెక్ట్గా. ఇది కాకుండా చుట్టాలు, ఇంట్లో వాళ్ళతో దెబ్బలాట్లు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, అనారోగ్యం జరగడం, డబ్బు ఖర్చు అవడం, అప్పులు పెరగడం, అప్పుల వాళ్ళ బెడద తప్పకపోవడం, కొత్త అప్పులు చేయడం, ఇవన్నీ కూడా గత 7.5 సంవత్సరాల నుంచి అనుభవించి ఉన్నారు మకర రాశి వారు. సో అందులో నేను కూడా ఒక బాధితుడిని అనుకోవచ్చు. నాది మకర రాశి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల నుంచి మటుకు మీరు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చెప్పగానే గురుబలం ప్రస్తుతం పరిపూర్ణంగా ఉంది. ఏలినాటి శని వెళ్ళిపోయి తృతీయ స్థానంలోకి శని ప్రవేశిస్తాడు. శని 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అన్నమాట. తృతీయ స్థానంలో 3, 6, 11 స్థానాలు యోగదాయకం శనికి. సో తృతీయ స్థానంలో మనకి శని 2.5 సంవత్సరాలు బాగుంటాడు మనకి 1 ఏప్రిల్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే మే నెలాఖరు దాకా కూడా ఈ మకర రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు అయిన గ్రహం అయిన శుక్రుడు ఉచ్చలో కూడా ఉంటాడు. కాబట్టి గురుబలం, శుక్రబలం ఈ ఏలినాటి వెళ్ళిపోతే కూడా చాలా మంచి చేస్తాడని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఇక సంతాన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? సంతాన స్థానం అంటేనే పంచమ స్థానం అండి. సంతాన కారకుడు మనకి గురువు. అలాంటి సంతాన స్థానం పంచమ స్థానంలో సంతాన కారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేపట్టే అవకాశం? వివాహానికి కూడా కారకుడు గురువే అయ్యాడండి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉండాలి. దైవబలం కానీ దైవానుగ్రహం కానీ ఖచ్చితంగా అవి ఉండాలి. సో అలాంటి దైవబలం, దైవానుగ్రహం కారకుడైన గురువు మనకి పంచమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహం చేసే తీరుతాడు. ఇంకోటి కూడా చెప్తానండి, మకర రాశికి మెయిన్గా మే 15వ తారీఖు దాకే మనకి పంచమ స్థానంలో గురువు ఉంటాడు. తర్వాత మళ్ళీ 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు కొంచెం బలం తక్కువగా ఉంటుంది. అంటే తర్వాత ఇప్పుడు ఎలాగో మనకి శని బలం పెరిగినా కూడా ఈ వివాహానికి కానివ్వండి, సంతానం కానివ్వండి, అలాగే ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి, ఒక ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, మనం కారు కొన్నా, బంగారం కొన్నా, వెహికల్ కొన్నా, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఎలాంటివి ఏవైనా శుభాలు చేయాలంటే కూడా ఖచ్చితంగా గురువు ఇంపార్టెంట్, గురుబలం ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ జాతరీత్యా గురువు చాలా బాగుండి అంతర్దశలు గురుదశలు నడుస్తున్నా, లేదంటే మహర్దశలు గురు మహర్దశలు నడుస్తున్నా కూడా వాళ్ళకి ఇవన్నీ ఆటంకంగా ఉండదు. గోచారీత్యా గురుబలం తక్కువగా ఉన్నా కానీ అవి ఏమి నడవనప్పుడు కొంచెం మన జాతకంలోనే గురువు వీక్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు గోచారీత్యా గురుబలం పరిపూర్ణంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మకర రాశికి మే 15 తర్వాత కొంచెం గురుబలం తగ్గుతుంది కాబట్టి ఈ లోపలనే మీరు ఏదైనా సరే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, గృహం కానీ, వాహనం కానివ్వండి, సో ఏదైనా బంగారం కొన, ఏదైనా సరే మే 15 లోపలనే మీరు గట్టిగా మానవ ప్రయత్నం మీరు చేస్తే కనుక ఖచ్చితంగా
ఇవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. శని కూడా మరి మార్చి 30 తర్వాత చేంజ్ అవుతున్నారు కదా, తృతీయ స్థానానికి వస్తారు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మనకి సెకండ్ హౌస్ లో ఉన్నాడు. ద్వితీయ సో స్థానం తృతీయ స్థానంలోకి వెళ్తాడు. తృతీయం చెప్పండి 3, 6, 11 స్థానాలు చాలా యోగదాయకంగా ఉంటుంది. 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. గురుబలం తగ్గినా శని బలం శని బలం ఉంటుంది అన్నమాట. సో 2.5 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం భావన బాగాలేకపోయినా మన రాశ్యాధిపతి మకర రాశి అధిపతి శని తృతీయ స్థానంలో చాలా బాగుంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలంటారు వీళ్ళు? ప్రస్తుతం కనుక ఈ ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ ఈ ఒక్క నెలే ఉంది కాబట్టి వీలైతే కనుక ఈ 4 వారాలు శనివారాలు ఉపవాసం ఉంటే సరిపోతుంది. అంటే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే వీలైతే కనుక వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి ఈ నెలలు. తర్వాత ప్రస్తుతానికి ఇంకా ఆరాధించాల్సిన అవసరం అయితే ఉండదు. వెంటనే వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ, ఎందుకంటే వీళ్ళని పట్టుకోవాలంటే మళ్ళీ అర్ధాష్టమ శనో ఏలినాటి శని అష్టమ శని వచ్చినప్పుడే పట్టుకోవాలి. కాబట్టి ఈ నెలలే కాబట్టి వీలైతే వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.